నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సునామీని సృష్టించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 150 పైగా సీట్లు సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిస్థితుల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు బలహీనపడుతూ ఏకంగా ఆ పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడం జరిగింది. దాంతో ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్లేస్ను భర్తీ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఆ రకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలిపోయి మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అందరూ అంచనాలను తలకిందులు చేస్తూ తాను తెలుగుదేశం పార్టీ స్థానాన్ని భర్తీ చేయడం కాదు, నా పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కాదు అని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యమని చెప్పేసి ఏకంగా జైలుకు వెళ్ళి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మనం రాబోయే ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగుదాం, మన రెండు పార్టీలతో పాటు బీజేపీ పార్టీని కలుపుకుపోదాం, ఎలాగైనా వైఎస్ఆర్సీపీని గద్దె దించుతాం, నేను ముందుండి పోరాడతాను, మీ అనుభవం మాకు ఉపయోగపడుతుంది అని నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆ తర్వాత మీడియాకి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్లే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడించి కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఈ నెల 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎంగా అలాగే హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా మొత్తానికి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే ఇదిలా ఉంటే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇలా రాజీనామా చేయబోతున్నారు అని వార్త మాత్రం వైరల్ అవుతుంది. నిజానికి అధికారం అనేది ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. కానీ ఇది తెలియక చాలామంది నాయకులు అధికారం ఉన్నప్పుడు ఎగిరి పడుతున్నారు, అధికారం పోయాక ఆలోచిస్తున్నారు, నేను ఎందుకు అలా అప్పుడు ప్రవర్తించాను అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గమనిస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు మరొకలా ఉండొద్దు. ఒకవేళ అలా ఉంటే ఇలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఏపీ రాజకీయాలు గమనిస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేశారో వాళ్ళ కౌంటర్కి ఇప్పుడు రీకౌంటర్ ఇస్తున్నారు చాలామంది కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే ఈ విషయాన్ని పక్కకు పెడితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారా? ఒకవేళ చేస్తే ఆయనకు లాభమా నష్టమా అంటే నష్టమనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కానీ గౌరవించాలి, అది తీసుకోవాలి. కేవలం ముఖ్యమంత్రిని చేస్తేనే నేను ఒప్పుకుంటాను, ఒకవేళ ముఖ్యమంత్రి పీఠం ఇవ్వకపోతే నేను ఒప్పుకోను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లు అవుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో కూడా కేసీఆర్ గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు అని వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల పాటు అసెంబ్లీకి కూడా కేసీఆర్ గారు రాలేదు. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. కానీ ఆ తర్వాత మారిన పరిస్థితులు గమనిస్తే కేసీఆర్ గారు నిజంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేద్దాం అనుకున్నారో లేదో తెలియదు. కానీ ఆ వార్త వైరల్ కావడం వల్ల బీఆర్ఎస్ పార్టీపై మరింత నెగిటివిటీ పెరిగిపోయింది. ఫలితం చూస్తే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఓడిపోయిందో మనం అందరం చూసాము. ఏకంగా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చామని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ 0 సీట్లకే పరిమితం అయిపోయింది. సో ఈ విధంగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేద్దాం అనుకుంటున్నట్లు ఏదైతే వార్తలు వస్తున్నాయో ఆ వార్తలంతా తప్పుడు వార్తలే అని అనుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుండి గివప్ ఇవ్వకుండా పోరాడే లక్షణాలున్న నాయకుడు. ఇప్పుడు ఓడిపోయానని చెప్పేసి భయపడే రకం కాదు, మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తాడు, మళ్ళీ జనాల్లోకి వస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని గమనించిన ప్రతి ఒక్కరికి తెలిసేది.